అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆర్ శ్రీనివాస్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా సెక్స్ సామర్థ్యం అనేది ప్రతి ఒక్కరికి కావాల్సిన విషయం. అయితే ఈ సెక్స్ విషయంలోని చాలామంది చాలా విధాలుగా బాధపడుతున్నారు. మనసు కోరిక కలిగినప్పుడు భార్య దగ్గరికి వెళ్తే సగంలో డౌన్ అయిపోవటం, అంగం మెత్తబడిపోవటం, లేదంటే మనసులో కోరిక కలిగిన కలుద్దాం అనుకునేటప్పటికి అసలు అంగం గట్టి పడకపోవటం, ఇది ఇప్పుడు ఎక్కువగా మగవాళ్ళలో జరిగే విధానం. చూడండి, ఇది ఆ కోరిక అనేది కలిగిన తర్వాత ఇంట్లో భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అట్రాక్షన్ అనేది మనకి కలిగినప్పుడు తనతోటి సంభోగం చేసేటప్పుడు మనస్ఫూర్తిగా ఏ ఆలోచన రాకుండా మనం కలవగలిగితే ఇద్దరూ సంతోషంగా ఉంటారు. ఈ రోజుల్లో అలా లేదు. ఎందుకంటారేమో మనం జీవన విధానం బాగా మార్పు వచ్చేసింది. ఇంతకుముందు చూడండి, స్టార్టింగు పెళ్ళిక అయినప్పటి నుంచి 90-80 సంవత్సరాల వరకు కూడా పిల్లలు పుడుతున్నారు అనేది మీరు చాలా దగ్గర వినే ఉంటారు. అది వాస్తవం, పుడతారు. అయితే అప్పుడు తినే తిళ్ళు వేరు, మనం తినే తిళ్ళు వేరు. అప్పుడు ప్రకృతి పరంగా వచ్చే ఆహారం ఎక్కువగా తినేవారు. ఇప్పుడు చూడండి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ప్రకృతి పరంగా ఆహారం తక్కువ. కనీసం జాంకాయ, ప్రకృతి పరంగా వచ్చే జాంకాయని కూడా అడ్డంగా కోసుకొని ఉప్పు కారం పెట్టుకుని తింటున్నారు. ఇంకా ఆరోగ్యం ఎలా మెరుగుపడుద్ది చెప్పండి? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి స్ట్రెస్, ఎక్కువగా టెన్షన్ పడటం. చూడండి, ఎక్కడికైనా వెళ్ళాలంటే టెన్షన్. ఏ పని ఏం చేయాలంటే టెన్షను, ఎక్కడికైనా వెళ్ళాలంటే టెన్షను. గుడికి వెళ్ళిన తర్వాత పంతులు గారు పూజ తొందరగా చేయకపోతే టెన్షను. ఈ టెన్షన్లోని మొత్తం బీపీ విపరీతంగా పెరిగిపోయి ఈ బ్లడ్ చిక్కబడిపోతుంది. ఈ బ్లడ్ ఎప్పుడైతే చిక్కబడిపోతుందో కొన్ని ప్లేసులకి వెళ్ళటానికి బ్రేక్ అయిపోతుంది. ఈ బ్లడ్ ఎప్పుడైతే చిక్కబడిందో షుగర్ రావటానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ బీపీ ఎప్పుడైతే పెరిగిందో మీకు అంగం గట్టిపడటానికి అవకాశం లేదు. ఎప్పుడు చూడండి, ప్రశాంతమైన మనసుతోటి ఏ ఆలోచన లేకుండా నీ భార్య దగ్గర నువ్వు కూర్చొని మంచిగా ఏ ఆలోచన లేకుండా ఏయో 4 విషయాలు ముచ్చట్లో చెప్పుకున్న సమయంలో నీకు మంచి ఆలోచనలు కలుగుతాయి. ఆ టైంలోని సంభోగం ఏ ఇబ్బంది ఉండదు. కానీ మనం ఈ రోజుల్లో జరిగేది స్పీడ్ ప్రపంచం. ఇది టెన్షన్గా బయటికి వెళ్ళటం, టెన్షన్గా రావటం, టెన్షన్గా కొంచెం అన్నం తినటం, లేదంటే తినకపోవచ్చు పడుకుని పోవడం, ఇటువంటివి జరుగుతున్నాయి. భార్య బిడ్డలతో సంతోషంగా ఒక గంట గడపడానికి లేదు. సాయంకాలం వచ్చిన తర్వాత భార్యతో సంతోషంగా ఒక 10 నిమిషాలు మాట్లాడటానికి లేదు. అన్నీ టెన్షన్లు. ఈ స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవటంలోని ఈ స్ట్రెస్ ఇదే రకంగా ప్రతి ఒక్కరు జీవన విధానం అదే రకంగా అయిపోయింది. సరే, కొన్ని జీవన విధానంలోని ఈ స్ట్రెస్ ఎక్కువైంది అంటే ప్రకృతి పరంగా వచ్చే ఆహారం తింటారా అంటే తినరు. వీళ్ళు అంతే, వచ్చేటప్పుడు బయట నుంచి పిజ్జాల, బర్గర్ల, నూడిల్స్ల, ఐస్ క్రీమ్ల, డ్రింక్ల, బీర్ల, ఇటువంటివే. ప్రకృతి పరంగా ఏదీ లేదు, అన్నీ కృత్రిమంగా తయారు చేసినవి. తిని ఆరోగ్యం పాడు చేసుకుంటే మీరు చెప్పినట్టు అంగం గట్టిపడాలంటే ఎలా గట్టిపడద్దండి?
గట్టిపడే అవకాశమే లేదు. చూడండి, 100కి నాకు తెలిసి 70% ఈ ఇబ్బందితోటే బాధపడుతున్నారు. మీరు చూడండి, ఇది భార్యాభర్తలు మనస్ఫూర్తిగా కలవాలి, ఏ ఇబ్బందులు రాకూడదు అనే వాళ్ళకి నేను మంచి అడ్వర్టైజ్మెంట్. మనం తినే ఆహారాలు కొంచెం మార్పు చేసుకోండి. మీరు ఈ మాంసాలు ఈ కొంచెం దూరం పెట్టండి. మీరు తినాలంటే ఒక్కరోజు దాన్ని చెప్తాను నేను, దాన్ని కేటాయించే టైం. చక్కగా తోటకూర, అలాగే పాలకూర, ప్రకృతి పరంగా వచ్చే ఆకుకూరలు, వారానికి 2-3 రోజులు ఆకుకూరలు, 2-3 రోజులు కాయగూరలు, అలాగే దీంతో పాటు వయోగ్ర అనే పదార్థం ఉండేది ఆకుకూర. మీకు తెలియంది, అందరికీ తెలుసు, కానీ ఇది దీనికి పనిచేస్తుందని ఎవరికి తెలియదు. మునగాకు నెంబర్ 1. మునగాకు కూర వారానికి 1-2 సార్లు మనం తినగలగాలి. మునగాకు కానీ, మునగ పువ్వు కానీ, మునగ పువ్వు ఫ్రై చేసుకుని తినవచ్చు. అలాగే పుచ్చకాయ, బొబ్బాస్కాయ, ఫ్రూట్స్, వీటిని మనం ఆ నాన్ వెజ్లు, ఈ ఫాస్ట్ ఫుడ్లు కొంచెం పక్కన పెట్టి ఈ కొంచెం తినగలిగితే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు అనుకున్న కోరిక నెరవేరుద్ది. ఏం మెడిసిన్ వాడవసరం లేదు. కొంతమంది చెప్తారు, ఈ ట్యాబ్లెట్ వాడండి, మీరు తెల్లవారులు నిద్ర లేకుండా ఉంటారు అని చెప్తారు. అవన్నీ ఆ నిమిషం వరకే. ఇది ప్రకృతి పరంగా మారగలిగితే మీ జీవితాంతకాలం మీ భార్యాభర్తలకి ఏ ఇబ్బందులు లేకుండా సంతోషంగా జీవిస్తారు. టైం స్పెండ్ చేయండి. భార్య బిడ్డలతో కొంతవరకు మీరు సంపాదనకే కేటాయించకుండా కొంచెం టైం కేటాయించండి. పడుకునేటప్పుడు సుమారు మీరు 7-8 గంటల కింద ముందు మన పూర్వీకులు ఉదయం 4 గంటలు లేచేవారు, సాయంకాలం 7 గంటలు పడుకునేవారు. ఇప్పుడు లేచేది 7 గంటలు, 8 గంటలు, 9 గంటలకి లేస్తున్నారు. పడుకునే టైం రాత్రి 12, 1 గంట, 2, 3. ఇప్పుడే 12 గంటలు రాత్రి, 12 గంటలు పగలంటే సుమారు 18 గంటలు పగల కిందే వాడేసుకుంటున్నారు. ఉన్న 6 గంటలైనా ఉంచుతారో పడుకుంటానికి, లేదా అది వాడేసుకుంటారో తెలియదు. వచ్చే రాబోయే రోజుల్లో మీకు మన శరీరం చూడండి, మన శరీరం ఎలా రెస్ట్ తీసుకుంటుందో చెప్తాను. ఒక సెల్ ఫోన్ ఉంది, పొద్దున్నుంచి సాయంకాలం వరకు వాడారు, దానికి ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్ పెట్టకపోతే ఏమవుద్దండి? శుభ్రంగా చచ్చిపోద్ది. దాన్ని నైట్ మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుంటే తెల్లారి నేను రెడీ, నువ్వు ఎలా వాడుకుంటావు వాడుకో అని చెప్పుద్ది. అలాగే మన శరీరం పగలత్తమానం 12 గంటల సమయం మనకి. మీరు ఎలాగా తిరుగుతారో తింటారో ఏదో రకంగా మొత్తం మీద పగలత్తమానం మెలకుగా ఉంటారు. అదే రకంగా అవయవాలన్నీ కూడా మనం మెలకుగా ఉన్నప్పుడు ప్రతి అవయవం కూడా పనిచేస్తుంది. అలాగే నైటు దానికి తగ్గ రీఛార్జ్ అంటే నిద్ర. ఈ నిద్ర పూర్తిగా కోమలోకి వెళ్ళిపోవాలి, అంతగా నిద్ర రావాలి, గాఢ నిద్ర. ఈ నిద్ర గురించి కూడా తర్వాత వీడియోలో మీకు చెప్తాను. ఎలాగా గాఢ నిద్ర అంటే ఏంటో, దొంగ నిద్ర అంటే చెప్తాను. ఇలాగా గాఢ నిద్రలోకి జారినప్పుడు మీ పక్కన ఏం జరిగేది కూడా తెలియకుండా మీకు జరిగినప్పుడు మీకు తెల్లారేపటికి సులువుగా ఉంటుంది. మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, ఏ టెన్షన్ ఉండదు, ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్టు, ఏదో సాధించినట్టు అనిపిస్తుంది. మీరు రాత్రులు 11, 12ంటికి తిని పడుకుంటే తెల్లవారులు మీరు మెలకుగానే ఉంటారు. పక్కన ఎవరైనా నడిచినా సౌండ్ తెలుస్తుంది, ఎవరైనా మాట్లాడుకున్నా వినపడద్ది, కానీ లేపితే మాటలకి లేవలేరు. ఈ రకంగా ఈ స్ట్రెస్లో ఫీల్ అవుతంలోనే మనిషికి ఈ కలయిక అనేది, అంగం గట్టిపడకపోవటం అనేది జరిగే విధానం. ఈ స్ట్రెస్ మీరు ఎప్పుడైతే మీరు ఒక మెడిటేషన్ కానీ, యోగా కానీ, ప్రాణాయామం కానీ చేయగలిగితే మీకు బయటికి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ కొనుక్కోని అవసరం లేదు, ఆరోగ్యపరంగా ఒక హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునే అవసరం లేదు. ఈ మూడిట్లో మీరు ఏది చేయగలిగినా మీరు మామూలుగా ఫస్ట్లో ఎలా ఉన్నారో అదే మామూలుగా మీరు గ్యారెంటీగా మీ ఆరోగ్యం మీరు కాపాడుకోగలరు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ వీడియో మీకు వస్తుంది. ప్రేక్షకులందరికీ నమస్కారం.